ఒక వ్యక్తి సాధన ద్వారా సిద్ధి పొందుతారు. ఆ శక్తి ఎంతకాలం నిలుస్తుంది? నిజంగా సాధన ద్వారా శక్తి వచ్చిందంటే ఆ శక్తి ఎక్కడ పోతుంది, అది ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది. గుప్తంగా కొన్ని ప్రదేశాలు, గుప్తంగా కొన్ని సాధనా మార్గాలు, గుప్తంగా కొన్ని మండలాలు ఉంటాయంటారు, నిజంగా? శంబాల అనే ప్లేస్ అసలు ఎక్కడుంది? ఈ శంబాలకున్న ప్రత్యేకత ఏమిటండి? విష్ణు పురాణంలో శంబల దేశం అనేది కల్కి అవతారం కూడా అదే క్షేత్రంలో పుడతాడని కూడా చెప్పి ఉన్నానమాట. అంటే ఒక దేవత ఒక శరీరం మీదకి రావాలి అని అంటే ఆ శరీరానికి అంత శక్తి ఉండాలి కదా. గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు? మనిషికి జీవితానికి నిజమైన మీనింగ్ ఉండాలంటే గురు అనేది చాలా చాలా అవసరం. పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్క గురువును శరణు వెడితే చాలు శిష్యుడికి కావలసినవన్నీ కూడా అందుతాయి అనటంలో ఎటువంటి సంశయం లేదు. గురు సేవా భాగ్యం జన్మ జన్మల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు. అసలు ఇంతకీ గురు సేవ మనం ఎలా చేసుకోవాలి? గురువు దగ్గర జ్ఞానాన్ని శిష్యుడు ఏ విధంగా పొందాలి? తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి? అలాగే గుప్తంగా ఉన్న ప్రదేశాలు, గుప్తంగా ఉన్న విషయాలకు సంబంధించి సవివరంగా శాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎన్నో భాషల్లో ఆరితేరిన వారు. అలాగే సదాశివుని సేవలో సదా వారు సంచరిస్తూ సాధనా మార్గాల ద్వారా సిద్ధి పొందటమే కాకుండా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, సంగీత కళాకారుడుగా, బహుభాషా కోవిదులుగా ఇలా పలు రంగాల్లో పలు పార్శ్వాల్లో విజయవంతంగా ముందుకు సాగిపోతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు పశుపతి తాండవ పండిత్ మహాకాల్ చక్రవర్తి రుద్రగుప్త పాదాచారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. గురూజీ, గుప్తంగా కొన్ని ప్రదేశాలు, గుప్తంగా కొన్ని సాధనా మార్గాలు, గుప్తంగా కొన్ని మండలాలు ఉంటాయంటారు, నిజమేనా? గుప్త మండలాలు అనేది ఆల్రెడీ చాలా ఎప్పటి నుంచి కాదు, చాలా అంటే ఈ సత్యయుగం ముందు నుంచి ఈ విషయాలు అనేది ఎన్నో శాస్త్రాల్లో కూడా పేరున్నాయి. మీరు రామాయణంలో చూడొచ్చు. అక్కడ ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నాడంటే వృక్షాలోకం అనే ఒక లోకం, అంటే అది కేరళ ప్రాంతానికి దగ్గర అనమాట. కాకపోతే ఫిజికల్కి ప్యారలల్గా ఇంకొక సృష్టి ఉంటుంది. ఇది యాక్చువల్గా మనం క్వాంటమ్ సైన్స్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చింది, కానీ యాక్చువల్గా ఇది క్వాంటమ్ వేల్ అనమాట. ఇదే ప్లేస్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ క్వాంటంలో ఇదే ప్లేస్లో ఇంకొక లోకం ఉంటుంది. బహుశా ఆ లోకం నుంచి ఒక ఏనుగు కూడా ఇప్పుడు ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ పోతున్నామో, కానీ మనం ఇక్కడ ఉన్నాం అలా అనమాట. ఇట్లా దీనికి ప్యారలల్గా ఉన్నాయి ఆ లోకం. అయితే ఇవన్నీ ఏంటంటే వీటిని దివ్య గుప్త లోకాలు అంటారు, దివ్య గుప్త మండలాలు కూడా అంటారు. ఇలా పేర్లు ఎన్నో రకాలైన పేర్లు ఉన్నాయి. ఇంకా పర్టికులర్గా వీటికి సంబంధించిన ద్వారాలు కూడా కొన్ని ప్లేసెస్లో మనం ఎంటర్ అవ్వడానికి కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంలో వీటిని ఏంటంటే కేచర్ ద్వారాలు అంటారు. కేచర ద్వారాలు అంటే యాక్చువల్గా కేచర సిద్ధి అనేది సాధనలో ఒక అత్యంత ముఖ్యమైన సాధన అనమాట. కేచర సిద్ధి అంటే ఒక చాలా గ్రంథాల్లో దివ్యమైన పాదుకలు రెడీ చేసే ప్రిపరేషన్ చేసేది తాంత్రిక గ్రంథాలు సంహితలు ఉన్నాయన్నమాట. ఆ పాదుకలు ధరించి మనం పర్టికులర్గా కొన్ని మంత్రాలు, కొన్ని రక్షల సారి దాని పురుషాన్ని మనం చేసేస్తే ఆ పాదుకలు కొన్ని పవర్ వస్తుంది. ఆ పాదుకలు వేసేసి ఇటువంటి లోకాలకి మనం ఈ లోకం నుంచి ఆ లోకంకి ఈజీగా మనం పోవచ్చు. దాన్ని కేచర సిద్ధి అంటారు. అయితే ఇలాగే కాకపోతే ఇది కేచర సిద్ధి అనేది ఎవరైతే సిద్ధి సాధించుకుంటారో ఆయనకి. ఈ కేచర సిద్ధి అనేది ఎన్ని రోజులలో వాళ్ళకి సిద్ధిస్తుంది అంటారు? ఇప్పుడు కేచర ద్వారం, కేచర సిద్ధి అయితే ఇక్కడ ఏంటంటే కేచర ద్వారం అనేది ఎలా ఉంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏం సాధన చేయలే, కాకపోతే ఋషులు మునులు
నవనాథులు, మహాసిద్ధులు, మహాయోగులు ఏం చేస్తారు, ఇక్కడ 2 చెట్ల మధ్యలో అయినా ఒక కొన్ని బుక్ మార్క్స్, కొన్ని పాయింట్స్ మన ఇట్లా బుక్ మార్క్ ఉన్నట్టు వాళ్ళు కొన్ని ప్లేసెస్‌లో, కొన్ని సిద్ధ క్షేత్రాలలో ఇలా ఒక ద్వారం, అది ఉట్టి ఒక సిద్ధుడికే కనబడతది. కాకపోతే నార్మల్ మనిషి కూడా అక్కడి నుంచి క్రాస్ అయినంటే ఆ లోకాలు వెళ్ళిపోతారు. అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు నిజామాబాద్‌లో 6-3 అని ఒక ప్లేస్ ఉంది. ఒక ఊరుంది. అక్కడ నవనాథులు సాధన చేస్తున్నారు. అవునవును. అయితే అక్కడ ఒక గుహ ఉంది. అవును. సిద్ధిలగుట్ట. ఆ! అయితే ఆ గుహ లోపల యాక్చువల్‌గా ఒకాయన తండ్రి, అక్కడ చాలా ఇగ అందరికి తెలిసిన కథ అక్కడ. కాకపోతే లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అక్కడ ఒకాయన ఆళ్ళ మేకలు తీసుకుపోతారు గదా! హ్మ్. ఆయన పిల్లోడు మేకల్ని పాలు కేవలం బకరీకో హ్మ్. పెడతారు. సో, వాళ్ళు అందులో ఆ బాబు ఒక గుహలో వెళ్ళిపోయిండ్రు మేకని హుహు. తీసుకుపోయి. హుహు. గుహలో వెళ్ళిపోయాయన ఎక్కువ కాదు 5 మినిట్సే గడిపిండు. హ్మ్. వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిండు. హ్మ్. ఆయన మ్యారీడ్ అయిపోయింది. ఆ కాలంలో కొంచెం తొందరగా మ్యారేజ్ చేసేసుండే. మ్యారేజ్ అయిపోయింది. ఆయనకెప్పుడు బాబు పుట్టిండే. లోపలికి పోయిండు. ఆయన బాబు అంటే చిన్నోడు కాదు. ఒక 17, 18 ఇయర్స్ ఉన్నాడు. ఆయన కూడా ఒక బాబు ఉన్నాడు. లోపలికి పోయి 5 మినిట్స్ బయట వచ్చేస్తే లోకం మొత్తం బయట మారిపోయింది. ఆయనకి అర్థం కాలే ఏమైందబ్బా అని. మళ్ళా వాళ్ళ నాన్న కనబడతలేడు. మళ్ళా అలా పోతూ పోతే ఊరు దగ్గర పోతే ఊర్లో ఇల్లులు బిల్డింగ్‌లన్నీ బిల్డింగ్‌లు అయిపోయినాయి. హుహు. ఏంది ఒక సెకండ్‌లో ఏమేమైంది అసలు ఊరు ఇంత మారిపోయిందని చూసిండు. వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ ఇంటికి పోతే ఇల్లు మొత్తం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మొత్తం మోడర్న్ పరిషాన్ అయినాడు. చూస్తే ఈయన ఎవరైతే కొడుకున్నాడో ఆయన మనోడు ఆ ఇంట్లో ఉంటున్నాడు. హ్మ్. అయితే ఆయన ముసలోడై ఆయన మనోడు అనేది అంటే ఆయన ఇక్కడ 5 మినిట్ ఆ గుహలో గడపడం వలన బయట ఇంత కాలంలో పరివర్తన జరిగింది. అంత చేంజెస్ జరిగినాయన్నమాట. అన్ని సంవత్సరాలు గడిచిపోయినాయన్నమాట. అయితే ఇదంతా ఏంటంటే కేచర్ ద్వారం ద్వారా సంభవం. అంటే దీంట్లో చాలా రకాలైన కేచర్ ద్వారాలు ఉంటది. అదే తాత్కాలికమైన అంటే అప్పటికప్పుడు అదే కాలంలో వెళ్ళిపోయి కేచర్ ద్వారాలు గాకుండా గూడా మనం ఈ కాలం నుంచి మన ఫ్యూచర్‌లో కూడా పోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట నేను మీకు చెప్తాను. ఇది చాలా గుప్తమైన విషయం. ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు నార్మల్‌గా ఒక భక్తుడున్నాడు. ఆయన కపిల మహర్షి పూజ చేశాడు. మీరే ఇప్పుడు అనుకోని చేసినారు. కపిల మహర్షి అనుగ్రహం ఇచ్చిండు. ఆయన మీకు దర్శనం ఇచ్చేసి గుప్త మంత్రాలు చెప్పినారు. కాకపోతే ఆయన ఒక పీరియడ్‌లో కపిల మహర్షి బతికున్నంగా కాలంలో ఆయన ఒక ఏజ్ 500 ఇయర్స్, 600 ఇయర్స్ ఉందనుకోండి. ఆ ఏజ్‌లోనే ఆయన కాలానికి సంబంధించిన కేశద్వారం రెడీ చేసేసి భవిష్యత్తులో పోతాడు. ఎక్కడ పోవాలో భవిష్యత్తులో ఆయన యోగ శాస్త్రం చూసుకుంటాడు. ఎవరో ఆయనని తలుచుకుంటూ ఆయన దగ్గరికి పోతారు. ఆయనకి సిద్ధి వచ్చే కరెక్ట్ టైంకి ఆయన అక్కడ దర్శనం ఇవ్వాలి కదా! ఆ టైంలోనే ఆయన ఆల్రెడీ దర్శనం ఇచ్చేసిండు. ఆ ద్వారంతోని ఈయనకి పోయి. కాకపోతే సమయం పరిపక్వమయ్యేపాటికి ఈయన కాలానికి ఆ ఓపెనింగ్ అనేది, ఆ దర్శనం అనేది జరిగిపోయింది ఈ టైంలో. హుహు. అంటే ఆల్రెడీ ఆయన అప్పుడు ఇచ్చేసిండు. హ్మ్. ఈయన క్యాలిక్యులేషన్‌లో సామాజిక న్యాచురల్ ఏదైతే కాలం నడుస్తుంది. న్యాచురల్‌గా కాలం నడిచిన దాంట్లో ఇప్పుడు అనేది ఉంటది. అందుకోసం ఇటువంటి గొప్ప మునులు ఎవరైతే కాలంలో కేచర ద్వారాలు వస్తారు, పోతారు వాళ్ళందరూ మహాకాల తత్వంతోని యుక్తమైన, శివోహం తత్వంతోని యుక్తమైన. వాళ్ళందరూ సాక్షాత్‌గా శివతత్వంతోని యుక్తమైన. ఎందుకంటే కాలం అంటే సాక్షాత్ శివుడు. హ్మ్. ఇంకా కాలంలో వాళ్ళు ఈ భవిష్యత్తు, భూతం, వెనక ముందు రాగలుగుతున్నారంటే అది శివోహం తత్వంతోని యుక్తమైన వాళ్ళు. ఇది సాధనలో అత్యంత చాలా గొప్పమైన సాధన. అలా అన్నమాట. ఇదంతా ఈ కేచర ద్వారాలతోని సభ్యం. నార్మల్ మనిషి కూడా చేయొచ్చు. కాకపోతే కేచర సిద్ధి అనేది దీనికోసం స్పెషల్ ప్రయత్నం చేయాలి. సిద్ధాశ్రమ మండల్ అని అంటుంటారు కదండీ! అసలు ఈ సిద్ధాశ్రమ మండలం అనేది ఎక్కడుంది? అందులోకి వెళ్ళడానికి అర్హత ఏమిటి? ఎవరెళ్ళొచ్చు? అక్కడ ఎంతకాలం ఉండొచ్చు? సిద్ధాశ్రమ మండలం అంటే యాక్చువల్‌గా మీకు దీని గురించి చెప్పడానికి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. మీరు ఆ మధ్యలో ఒక సినిమా గూడా వచ్చింది. మీరు చూస్తే 'మహావతార్ బాబాజీ' ఉన్నారు. అసలు 'బాబా' సినిమా చూసిన తర్వాత ఈ గుప్త మండలాల పట్ల పబ్లిక్‌కి అవగాహన అనేది ఎక్కువ జరిగింది. సిద్ధాశ్రమ్ మండలం అనేది ఎలా ఉంటదంటే యాక్చువల్‌గా మనమందరం ఇక్కడున్నాం. మీరు కూర్చొని, నేను కూర్చున్నాం. కాకపోతే ఇదొక లేయర్ అన్నమాట. ఇదొక లేయర్. నేను ఇందాక చెప్పినట్టే తీరుగానే క్వాంటమ్ లేయర్. ఇంకొక సెకండే లోకం ఉంటది. అయితే అన్నిటికన్నా ఫస్ట్ మనం టచ్ అయ్యే మండలం అనేది అన్నిటికన్నా దగ్గర ఈ హ్మ్. ఫిజికల్ లేయర్‌కి అన్నిటికన్నా దగ్గరగా ఉన్న మండలమే సిద్ధాశ్రమం అన్నమాట. హుహు. ఈ సిద్ధులు, యోగులు, మునులు
వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా అక్కడే కూర్చుంటారు. కాకపోతే ఈ సెకండ్ లైన్‌లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక యోగి అక్కడ అడవిలో కూర్చొని ఉన్నాడు. అడవిలో అందరూ పోయేటోళ్ళు, వచ్చేటోళ్ళు, జంతువులైనా, మనుషులైనా ఏమైనా ఆయనకు డిస్టర్బ్ చేయకుండా ఆయన ఏం చేస్తారు, ఒక స్టెప్ ఫిజికల్ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే సిద్ధాశ్రమ మండలంలో వెళ్ళిపోయి అక్కడ గాయమైపోతాడు. అక్కడ ఉన్న యోగిలకి ఉట్టి ఆ లేన్‌లో ఉన్న యోగిలకి మాత్రమే వాళ్ళు కనబడతారు. నార్మల్ హుహు. మనుషులకి వాళ్ళు ఉంటారు అక్కడే. ఫిజికల్ వరల్డ్‌లో గాయమైపోతారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు. వాళ్ళు ఫిజికల్ మనుషులకి చూడగలుగుతారు. వేరే యోగిలకి చూడగలుగుతారు. కానీ ఆ లేన్‌లో ఉన్న వాళ్ళే చూడగలుగుతారు. సో, అలా చూడాలి అనంటే ఒక మనిషి ఎలాంటి సాధన చేయాలంటారు? అలా అటువంటి స్థాయికి చెందాలంటే ఇది సాధనలో అత్యంత ఉత్కృష్టమైన స్థితి. చాలా ఒక గంభీరమైన స్థితి. దీనికోసం ఈ ఈ ఈ ఫిజికల్ బాడీ అనేది ఏది ఉంది, లౌకిక ఫిజికల్ బాడీ పైన ఉన్న అన్ని రకాల అటాచ్‌మెంట్స్‌ని సైకాలజీ పరంగా ఆయన వదిలేయాలి. అదంత సులువైన పని గాదు. కాకపోతే సైకాలజికల్లీ ఫిజికల్ బాడీకి రిలేటెడ్ అన్ని అటాచ్‌మెంట్స్‌ని వదిలేయాలి. అంటే తిండి గూడా మంచి అయినంత వరకు తక్కువ కన్నా తక్కువ చేసేసి ఒక స్థితి వస్తది. దాంట్లో కూడా సాధనలు. ఆయన తినకుండా ఉన్న స్థితిలో రాగలుగుతాడు. ఆ టైంలో ఒక సిద్ధ పురుషుడు తయారవుతాడు. ఆ టైంలో ఆయన ఆయన వన్ స్టెప్ బ్యాక్ అంటే సిద్ధ లోకాన్ని, సిద్ధాశ్రమాన్ని చేరగలుగుతాడు. ఆ టైంలో ఉన్న సిద్ధులు యోగులకి కూడా ఆ లేన్‌లో ఉన్న యోగులకి కూడా చూడగలుగుతారు. మానవులకి కూడా చూడగలుగుతారు. కాకపోతే మానవులు వాళ్ళకి చూడలేరు. హుహు. ఇన్ కేస్ వాళ్ళు ఈ లోకంలో వచ్చింటే అప్పుడే చూడగలుగుతారు. వాళ్ళ యొక్క పర్మిషన్‌తోనే వాళ్ళకి చూడగలుగుతారు. హుహు. ఇప్పుడు హిమాలయాలు లాంటి క్షేత్రాలు, వింధ్యాచల పర్వత క్షేత్రాలు, హిరణ్యాద్రి దక్షిణంలో మన శ్రీశైలం హిరణ్యాద్రి పర్వత క్షేత్రాలు, వీటిలన్నిటిలో ఈ సిద్ధాశ్రమంలో ఎన్నో భాగాలున్నాయి. ఎన్నో చిన్న చిన్న భాగాల్లో ఉందన్నమాట. అక్కడ యోగిలు మీరు ఇట్లా కూర్చొని ఉంటారు. తక్కువలో ఒక ఆయన వస్తాడు, మీతో మాట్లాడి మళ్ళా రెండో సెకండ్‌కి గాయమవుతాడు. కాకపోతే ఆయన ఆయన అక్కడి నుంచి వచ్చిండు. ఫిజికల్‌లో మళ్ళీ ఒక సెకండ్ వచ్చి మీకు దర్శనం ఇచ్చిండు. నెక్స్ట్ మళ్ళీ ఆయన లోకంలో ఆయన బ్యాక్ అయిపోయిండు. హుహు. ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఆ లోకంలో వెళ్ళిపోయినా. అలా. మనకు అది ఏదో చమత్కారం అనిపిస్తది. కానీ వాళ్ళకి ఇదంతా చాలా సులువు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియజీతులు గాకుండా ఈ తత్వాల్ని, పంచతత్వాలని అన్నిటిని గెలుచుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే సిద్ధాశ్రమ మండలంలో అందరూ సిద్ధులు, యోగులు ఉండారంటారు. ఈ శంబాల అనే ప్లేస్ అసలు ఎక్కడుంది? ఈ శంబాలాకున్న ప్రత్యేకత ఏమిటండి? చాలా మంచి క్వెషన్ అడిగినారు. ఇప్పుడు మనకు సాధనలో ఎవరైతే శ్రీచక్ర ఉపాసన చేస్తారో, చాలా ప్లేసెస్‌లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చేస్తారో ఉపాసన క్రమంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా తెలుసు. 3 మానవోగ్, సిద్ధోగ్, దివ్యోగ్ అలా 3 గురువుల పేర్లు చెప్తారు. మానవోగ్ అంటే ముగ్గురు గురువుల పేర్లు చెప్తారు. సిద్ధోగ్ అంటే 3 సిద్ధ గురువుల పేర్లు చెప్తారు. దివ్యోగ్ అంటే 3 అలా 9 గురువుల్ని పూజ చేసిన తర్వాతనే మనం అక్కడ ఉన్న ఉపాసన చేసే దేవత అయినా, దేవి అయినా వాళ్ళ పూజలు చేస్తామన్నమాట. గురు పూజలో ఇటువంటి 9 గురువులకి ఖచ్చితంగా పూజ చేసే విధానం ఉంది. అయితే ఫిజికల్ లేనిది మానవ గురువులు అయినారు. ఫిజికల్‌గా కంటికి కనబడుతున్నారు. ఒక 1 స్టెప్ బ్యాక్ ఏసినాం. సిద్ధోగ్ హ్మ్. సిద్ధుల్ని దర్శనం చేసుకున్నాం. కాకపోతే ఇటువంటి ఎన్నో లోకాలు అవన్నీ చుట్టంతా సిద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. సూక్ష్మంలో చాలా ఎందుకంటే మనుషులు ఉన్నారంటే కంపల్సరీ అందులో ఎంతో ఇప్పుడు వేల వేల కోట్ల మనుషులు, ఒక 100 కోట్ల మనుషులైనా సాధన చేసి అందులో కోటి మనుషులైనా సిద్ధ పురుషులు అయినారు. అటువంటి ఒక కాలిక్యులేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి జరిగి ఎంతో ఉంది. అయితే వాళ్ళందరికీ కూడా ఒక లోకం నిర్మాణం అయింది. ఆ లోకానికి ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంది. హ్మ్. విష్ణు పురాణంలో శంబల దేశం అనేది మెన్షన్ చేసి ఉందన్నమాట. హుహు. మన భారత వర్షం, దీన్ని భారత వర్షం రాసినారు. భారత వర్షంలో 63 దేశాలు. హ్మ్. అయితే ఈరోజు ఏదైతే క్షేత్రానికి మనం మధ్యప్రదేశ్ అంటున్నాం, హ్మ్. యాక్చువల్‌గా అది శంబల దేశం అని విష్ణు పురాణంలో రాసి ఉందన్నమాట. పేరైతే శంబల దేశం. శంబల. హ్మ్. శంబల దేశం. అయితే ఇప్పుడు నార్మల్‌గా తెలుసో తెలవకుండా ఇంకా చాలా రకాలుగా ఇప్పుడు కొంతమంది దానికి ఇటు, కొంతమంది అటు ఎన్నో రకాలుగా ప్లేసెస్‌లో చేంజ్ చేసి చూపిస్తారు. కానీ యాక్చువల్‌గా విష్ణు పురాణంలో దాన్ని క్లియర్ కట్‌గా రాసింది. అదే ఒక నేను చెప్పిన క్వాంటమ్ సైన్స్ ప్రకారంగా దానికి ప్యారలెల్‌గా ఆ శంబల దేశం అనేది అది. ఇప్పుడు వింధ్యాచల పర్వత క్షేత్రాలు ఉన్నాయి దానికి. అసలు ఈ శంబాలాలో ఎవరుంటారు? మీరు చాలా ప్లేసెస్‌లో మీరు సౌనకాది ఋషులు, మునులు ఇంకా వీళ్ళందరి పేర్లు విని ఉండొచ్చు. బ్రహ్మజీకి ఋషి మునులు కోరిననమాట. ఏ ప్లేస్‌లో అయితే కలియుగం ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. అటువంటి ఒక దేశం నిర్మాణం చేయండి అంటే అప్పుడు ఆ టైంలో బ్రహ్మాజీ, సౌనకాది ఋషులందరి కోసం ఇటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేశారనమాట. హుహు. అయితే దానికి కూడా పేర్లు 2, 3 పేర్లు ఉన్నాయి. కాకపోతే దానికి శంబల్ అంటారు. ఇది బ్రహ్మాజీ మనుషులందరికీ అంటే కలియుగం ఎఫెక్ట్ లేకుండా ప్లేస్ అన్నమాట. ఋషులు, మునులు
సేఫ్గా ఉండడానికి ఉన్న ప్లేస్ అన్నమాట ఆ ప్లేస్. మ్హూ. ఇంకా ఫ్యూచర్ లోపల ఎన్నో పురాణాలు గ్రంథాల్లో కూడా కల్కి అవతారం కూడా అదే క్షేత్రంలో పుడతాడని కూడా చెప్పి ఉందన్నమాట. నెగిటివ్ ఫోర్సెస్ ఎనర్జీస్ కి కనబడకుండా అలా కూడా మెన్షన్ చేసి ఉందన్నమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఇప్పుడు ఈ దేశ సంరక్షణ కానివ్వండి, ఒక వ్యక్తి సంరక్షణ కానివ్వండి, ఈ శంబాలాలో ఉండేవాళ్ళు దివ్య దృష్టితోటి గమనించి వాళ్ళకు వాళ్ళుగా ముందడుగు వేస్తారంటారా? వాళ్ళు సమయం వచ్చేస్తే ఇప్పుడు నార్మల్గా ఒక డైరెక్టర్ ఒక స్టోరీ రాస్తుండు, ఆయన పరంగా ఆయన ఒక స్టోరీ రాస్తుండు. కాకపోతే ఆయన ఈ స్టోరీ ఎటువంటి స్టోరీ రాయాలి, పాజిటివ్ స్టోరీ, దేవుని పైన స్టోరీ రాయాలి. అక్కడ ఉన్న ఒక యోగి ఆయన మైండ్కి కాంటాక్ట్ చేసి ఆయన మైండ్లో ఏ స్టోరీ ఉండి అది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఆయన ఒక తన సైకలాజికల్ వైఫై అనుకోండి, ఈ కాలం ఒక లాంగ్వేజ్లో సైకలాజికల్ వైఫైలో ఒక స్టోరీ పంపిస్తే అది ఆయనకు నాకు ఒక స్టోరీ వచ్చిందని అనుకొని ఒక ఒక మూవీ చేస్తారు. ఆ మూవీ బాహుబలి అయినా ఉండొచ్చు, ఇంకా రాబోయే భవిష్యత్తులో ఎంత మంచి అద్భుతమైన మూవీస్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఈ మూవీస్ ఎందుకంటే ప్రజలందరూ ఒక ఒక ధ్యానంలో చేసే పని ఒక మూవీలో జరుగుతుంది. ధ్యానం 2 చేతులు ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, కన్ను బంద్ చేయాలి, చెవు ఉట్టి లోపల ఉన్న ఆత్మ శబ్దానికి వినాలని ఉంటుంది. ఒక మూవీ థియేటర్లో కూడా అన్నీ బంద్ అయిపోయి కాన్సన్ట్రేషన్ మొత్తం అన్న పరదా పైన ఉంటుంది. ఆ ప్రక్రియనే ఇక్కడ ఫిజికల్గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కన్నులు అంతర్ముఖంగా అవుతాయి, బహిర్ముఖంగా కన్ను ఓపెన్ చేసేసి ఆ చిత్రం చూసుకొని అదే రీజన్ పిల్లలకి మూవీ చూసేసి పిల్లలకి చదువు కన్నా ఎక్కువ మూవీలో ఉన్న స్టోరీస్ యాद ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్గా మూవీ చూస్తున్నారు. ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళు చదువు పని పెడితే డెఫినెట్లీ వాళ్ళంతా లెవెల్లో పోతారు. కాకపోతే దాంట్లో ఇంట్రెస్ట్ అనేది రాదు వాళ్ళకి. ఆ ఇంట్రెస్ట్ పుడితే డెఫినెట్లీ వాళ్ళు కూడా పోవచ్చు. ఇంకా ఈ లోకాల్లో ఇదే ఇంకా ఏం లేదు. అక్కడ నుంచి వాళ్ళు ఒక స్టెప్ వేస్తారు, ఇక్కడ ఈ లోకంతో కాంటాక్ట్ చేస్తారు, ఈ లోకంలో చేంజెస్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని గమనిస్తూ ఉంటే ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయి, అందులో ఉన్న సిద్ధులు యోగులు కూడా ఈ వరల్డ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అని చెప్తున్నారు. రైట్. మనం గమనిస్తే కూడా శంబాలాకు సంబంధించి కొంతమందిలో కొన్ని ప్రదేశాలలో కూడా ఒక రకమైన అవగాహన అభిప్రాయం ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా శంబాలా అంటే ఏంటి? బ్రహ్మాజీ ఋషి మునుల కోసం సేఫ్ ఉండడానికి ఒక సేఫ్ జోన్. రాక్షసులతోని అంటే ఇప్పుడు కలియుగ ఎఫెక్ట్ రావడంతో డే బై డే రాక్షసులు పెరుగుతుందంటే వీళ్ళకి ఋషులు మునులకి సేఫ్ చేసుకోవడానికి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు బ్రహ్మ భగవాన్. ఓకే. ఆ ప్లేస్ యాక్చువల్గా దాని రీజన్, ఇంకా వేరేది ఏం లేదు. కదలీవన్ మండల్ అని అంటుంటారు కదండి, అది ఎక్కడుంది? శ్రీశైలం మీ అందరికీ తెలుసు, మన భగవాన్ మల్లికార్జున జ్యోతిర్లింగం ఒక పవిత్రమైన స్థానం. అక్కడ శక్తిపీఠం కూడా ఉంది బ్రహ్మరమికాదేవి. అయితే శ్రీశైలం అనే ఆ పేరుకి శ్రీశైలం ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ అది శ్రీచక్రంతో సమానంత పవిత్రత కలిగి యుక్తమైన క్షేత్రం అన్నమాట. అయితే ఈ శ్రీశైలంలో కూడా దక్షిణ భారతంలో యోగిలు మునిలు ఎంతతో గొప్ప గొప్ప మునిలు తపస్సు చేస్తున్నారు. కాకపోతే రావణాసురు ఇంకా యాక్చువల్గా ధనుప్రస్థ అనేది ఒక ధను అనేది యాక్చువల్ దక్షిణ భారతంలో ధనుప్రస్థ అనేది ఒక స్థానం ఉంది. ఈరోజు దానికి హైదరాబాద్ అంటారు. మన పౌరాణిక గ్రంథాలలో దాని పేరు ధనుప్రస్థ ఉంటారు. ఇంకొక విషయం అనేది మీకు తెలుసో తెలియదు, నేను చాలా ప్లేసెస్లో అంటే నేను జ్ఞానకుంజ లైబ్రరీ మన ఆశ్రమానికి చేసేటప్పుడు నేను కొంతమంది విద్వానులతో వినేది ఏంటంటే ధనుప్రస్థంలోనే రావణాసురు పుట్టినాడు. అంటే ఈ లెక్కతో చూస్తే హైదరాబాద్ అంటే రావణాసురు పుట్టిన స్థానం అనమాట. అలా అయితే ఈ రాక్షసులు ఒక ప్రభావం దక్షిణ భారతంలో ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ సేఫ్టీ ఉండాలని భగవాన్ దత్తాత్రేయ నిర్మాణం చేసినారు. ఆయన ఒక అద్భుతమైన దివ్యమైన ఇది కూడా ఒక సెకండ్ లేయర్ అనమాట క్వాంటం ప్రకారంగా. ఆ దివ్య క్షేత్రం ఒక వనాన్ని నిర్మాణం చేస్తాను, దానికి కదలి వనం అని పేరు వచ్చింది. అయితే దీని వనం గురించి ఒక 2 మాటలు ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. ఏంటంటే ఆ విషయం చాలా మంచి విషయం. ఈ కదలి వనం యాక్చువల్గా పరశురాముడు దత్తాత్రేయ స్వామికి మంచి శిష్యుడు అనమాట. ఆయన ఉపాసన చేసే గురువు అయిన దత్తాత్రేయ స్వామి పరశురాముడికి. ఆయనకి తెలిసిందంటే దత్తాత్రేయ స్వామి అనేది కదలి వనంలో ఉన్నారని. కాకపోతే ఆయనకి ఈ విషయం అంటే ప్యారలల్గా ఉన్న విషయం అనేది అక్కడ ఆయనకి కొంచెం కదలి వనం గురించి కొంచెం సీక్రెట్స్ తక్కువ తెలుసు ఆ టైంకి, ఆయన బిగినింగ్ పీరియడ్లో. సాక్షాత్గా ఆయన విష్ణుమూర్తి అవతారమే కానీ లీల అయింది. ఆ టైంలో కదలి వనం అంటే నార్మల్గా శ్రీశైలంలో వనాలు తిరుగుతే ఆయనకి ఎక్కడ దత్తాత్రేయ స్వామి కనబడలే. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ నారాదవుతుంది ఏంటంటే కదలి వనం ఉన్నారు. కాకపోతే వనం ఇదే కదా కదలి వనం, ఇక్కడ లేడు కదా అన్నారు.
అయితే ఆయన ఒక సాధన శక్తితోని కదిలి వనాన్ని ప్రత్యక్షం చేసినాడు. ఇంకా తన పరుషుతోని కదిలి వనం పైన ప్రహారం చేసినాడు. అయితే కదిలి వనంకి 4 చేతులుండేవి. ఒక భాగం, ఒక చేతు అనేది అది ఎక్కడ వెళ్ళిపోయింది, యూపీ లోపల ఒక అడవిలో కూడా అక్కడ కూడా కదిలి వనం చేతి పడింది అన్నమాట. ఇంకా ఓకే. ఆయన రెండోసారి ప్రహారం చేస్తే ఆ ఏలు ఒకటి ఉంది. ఆ ఏలు అనేది మన నిజామాబాద్ సైడ్ పడింది. అందుకోసం నిజామాబాద్ సైడ్‌లో కూడా కదిలివనం ప్రభావం ఉంది. అక్కడ కూడా సంత్ ఆ కదిలివనంలో ఉంటారు. ఇంకా నార్త్ ఇండియాలో కూడా యూపీ సైడ్‌లో ఒక క్షేత్రం ఉంది. అక్కడ కూడా కదిలివనం అంటారు. అది ఆయన కదిలివనానికి ఒక చేతనమాట. కాకపోతే ఈ క్షేత్రాలు ఇవన్నీ ఋషులు, మునులు, తపస్విలు ఈ సమాజంలో ధర్మరక్ష కోసం ఆ క్షేత్రాల్లో దత్తాత్రేయ అండర్‌లో ఉంటారు, సాధన చేస్తారు. యాక్చువల్‌గా దత్తాత్రేయ స్వామి ఒక ఆయన శిష్యుల కోసం నిర్మాణం చేసుకున్న ఒక అద్భుతమైన వనం కదిలివనం అన్నమాట. నరసింహ సరస్వతి అవతారం కూడా ఆ వనంలోనే లాస్ట్‌గా ఆయన విలీనమైంది అని మీరు గ్రంథాలు చదివి చూడొచ్చు అట్లా. మనం గమనిస్తే కూడా ఈ కదలి వనం అంటే అందులో కూర్చొని సాధన చేసినా, తపస్సు చేసినా అద్వితీయమైన శక్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతేనా అండి? అది కరెక్ట్ అండి. గురూజీ, ఈ గుప్త మండలాల్లో ఉండేవారు సాధన చేస్తున్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు వాళ్ళు? ఆహారం అంటే ఆహారానికి ఈ గుప్త మండలానికి చాలా తేడా ఉంది. యాక్చువల్‌గా ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న వాళ్ళే ఆహారం తీసుకుంటారు. ఆ వరల్డ్‌లో ఉన్న వాళ్ళు ఆహారం తీసుకోరు. అసలు ఆహారమే తీసుకోరు. కాకపోతే ఆ మండలంలో పోయేదానికి అర్హత కోసం దానికి తగినట్టు కొన్ని సాధనాలున్నాయి. అవి జేసుకోవాల్సొస్తది. ఏముంటాయి? ఆహారానికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 రకాలుగా చూపిస్తాను. సైంటిఫిక్ కూడా చెప్తాను. ఎట్లా ఉంటది. ఇప్పుడు మీకు కడుపులో ఆకలైతుంది. హ్మ్. మీకేమేమి ఇష్టముంది? ఒక ప్లేట్ పెట్టుకొని జలేబీ, సమోసా అన్నీ మీరు ఇమాజినేషన్ అన్నమాట. అన్నీ జేసేసుకొని మళ్ళా ఒక 2 నిమిషాలు ఆగేసి అన్నీ ఒక్కొక్కటి దానికి సైకలాజికల్ పరంగా మనం ఫీల్ చేసుకోవాలి. ఇట్లా తింటే వాళ్ళు సాధన చేసేసి అట్లా తింటే ఆటోమేటిక్ వాళ్ళ కడుపు నిండిపోతది. సాధన చేసుకున్న వాళ్ళకి మాత్రమే, నార్మల్ పబ్లిక్ గాదు. ఎవరైతే సాధనలో ఉన్న వాళ్ళకి కడుపు నిండుతది. ఫిజికల్ వరల్డ్‌లో మనం ఎట్టయితే ఆహారాన్ని ఆపేసి వ్రతాలు చేస్తాం, అలా వీటిలో కూడా వ్రతాలు చేసుకోవాల్సొస్తది. ఓహో! కాకపోతే ఈ ఆలోచనల్లో ఈరోజు మనం కొంచెం తక్కువ చెక్కీలు తిన్నాము. సమోసాలు ఈరోజు బానేస్తాము. ఈరోజు కచోరీ తిన్నాం. ఇట్లా అనుకోని రోజుకి ఆహారం తక్కువ చేసుకుపోవాలన్నమాట. హుహు. మనం మన బుద్ధికి మన లోపల ఉన్న ఆత్మశక్తి ఏదైతే చైతన్య శక్తి ఎంత బలం ఉందంటే, మనం మనసు పూర్తిగా అనుకోని ఆ రకంగా చేసేస్తే ఆటోమేటిక్ మన కడుపు కూడా నిండుతది. కాకపోతే మనం తినలే. కాకపోతే ఇమాజినేషన్ వరల్డ్‌లో తినం. హుహు. మనకు ఆ స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయితది. ఆహా! ఒకసారి సాధనలో మన కేదార్‌నాథ్ దగ్గర ఉన్నప్పుడు నాకు పులిహార తినిపిస్తే పులిహార అబ్బో! మంచిగా తిన్నాను. హుహు. ఫిజికల్‌గా ఏం లేదు. హుహు. తిన్నాను. కడుపు నిండింది. లైక్ దట్. అలా అనిపించింది. అలా నేను మళ్ళా చాలా సంవత్సరాలు సాధన అంటే 2 మంత్స్, 3 మంత్స్ చేస్తే ఒక పీరియడ్‌లో ఎలా వచ్చిందంటే భయంకరమైన కడుపు నొప్పి, ఆకలితో. ఒక ఎన్ని రోజులు ఆగాయో ఏదో అప్పుడు ఆ టైంకి నేను లోపల ఉన్న శివునికి ఒకటి కొన్నా, నేను ఆకలిని తినేసినాను. ఆ ఆకలి తినేసి నా కడుపు నిండిపోవాలని అనుకున్నా. ఆ ఆకలిని తినేసిన. కాకపోతే ఆ టైంలో ఒక రకమైన ఒక స్థితి, ఒక దివ్యమైన అనుభూతి అనేది చాలా కఠోరంగా, డెప్త్‌గా వచ్చేపాటికి నేను చనిపోయినా పర్వాలే. నేను అన్నం దగ్గర టచ్ చేయక అది నేను తింటే ఈ ఆకలిని తినేస్తా. హ్మ్. ఒక గట్టిగా సంకల్పం చేసుకొని, ఆ టైంకి దివ్యమైన అనుభూతి ఏమొచ్చిందంటే ఒక 2 చేతులు కనబడినాయి. నేను ధ్యానంలో ఉన్నాను. సాక్షాత్‌గా పార్వతీమాత ఆమె చేత్తో నాకు భోజనం చేపించింది. ఓహ్! గ్రేట్. అటువంటి ఫీలింగ్ 3 టైమ్స్ వచ్చింది. హుహు. కాకపోతే మళ్ళీ దాని తర్వాత నాకు నేను ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటానో ఆటోమేటిక్‌గా ఆకలి ఆపాలంటే ఆపే కెపాసిటీ అనేది వచ్చేసింది. ఇంకొకటి మనం అక్కడ సాధన చేసే పీరియడ్‌లో ఆ కెపాసిటీ వచ్చి ఆ లోకాలు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ దాంతో తినాలంటే కూడా మనతోని కాదు. ఈ హ్మ్. ఫిజికల్ అందరితో పాటు కాకపోతే కొంచెం మనం లైట్‌గా తింటాం. హ్మ్. ఫస్ట్ టైమ్ తిన్న తర్వాత వామిటింగ్స్ వచ్చింది. హ్మ్. ఇది వేరే వరల్డ్, నేను వేరే వరల్డ్ అని. నేను నార్మల్‌గా దీనికి దానికి అట్లా చేసేసి ఇప్పుడు చాలా బ్యాలెన్స్‌గా అయిపోయింది. ఇప్పుడు నా ఒక సంకల్ప శక్తితోని ఇక నేను మళ్ళా అదే స్టేజ్‌కి పోవడం చాలా ఇప్పుడు ఈజీ. సో, ఈ శంబాలాలో సాధన చేస్తూ ఉన్న వారి ఆయుష్ ఎంత? అక్కడ ఆయుష్ అనేది గూడా చాలా డిఫరెంట్ ఉంటది. హుహు.
యాక్చువల్‌గా మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంత ఏజ్ అనేది ఇంగ్లీష్ లెక్కలో ఏజ్ అనేది నాకు 10 ఇయర్స్, 20 ఇయర్స్, 100 ఇయర్స్ మనం అట్లా మాట్లాడతాం. కాకపోతే పరమశివుడు మనకు అట్లా అట్లా ఏజ్ ఇయ్యలే. కానీ ఇప్పుడు మనకు బ్రీతింగ్ లెక్క ఇచ్చిండు. హుహు. మీకు మీరు ఫాస్ట్‌గా బ్రీతింగ్ చేసుకొని 10 ఇయర్స్‌లో కూడా ఆ బ్రీతింగ్ తీసుకుంటే చచ్చిపోవచ్చు. అందుకోసం మన యోగులు మునులు బ్రీతింగ్ స్లో తీసుకోమంటారు. మీరు 10 ఇయర్స్‌కి కూడా 100 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. హుహు. బ్రీతింగ్ సైజ్ అనేది మనం అందుకోసం ప్రాణాయామాలు ఇవన్నీ సాధన ప్రక్రియలు అనేది పరమశివుడు హ్మ్. విజ్ఞాన భైరవ తంత్రం అనే ఒక గ్రంథం లోపల దీని గురించి చాలా డీటెయిల్డ్‌గా చెప్పి ఉందన్నమాట. ఎట్లా విజ్ఞాన భైరవ భైరవ తంత్రం. తంత్రం. ఓకే. అందులో ఇంకొకటి అక్కడ ఉన్న వాళ్ళొక పీరియడ్ అనేది ఉంటది. ఇన్ కేస్ వాళ్ళు ఆ పీరియడ్ లోపల వాళ్ళ గురువులు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయిపోతే, దాని తర్వాత వాళ్ళు లయమైపోతారు. ఓహ్! లయమైపోతారంటే వాళ్ళ గురువులు కలిసిపోతారు. లేకపోతే వాళ్ళకి ఒక గురువు టార్గెట్ పెడతాడు. హుహు. శంబా నుంచి కొంచెం కింద స్టేజ్ వచ్చేప్పటికి సిద్ధాశ్రమంలో పంపించి, అక్కడి నుంచి నువ్వు ఆ ఫలానా డైరెక్టర్‌కి నువ్వు గైడెన్స్ ఇయ్యి. ఆయన ఇంటి దగ్గర పోయి భిక్షాంది అడుగు. వాడు రాంగానే కొన్ని 2 మాటలు చెప్పేసి ఆయన మైండ్ డైవర్ట్ చేయి. ఆ డైరెక్టర్‌కి మంచి సినిమా గురించి టర్న్ చేయి. లేకపోతే ఏదైనా కోటీశ్వరుడికి నేను ప్రజాసేవ చేయాలని ఒక భావం పుట్టించినట్టు ఆ థాట్ ట్రాన్స్‌ఫర్ చేయి. అటువంటిది మంచి కార్యాలు. అక్కడి నుంచి శంబల అనేది కూడా ఒక రాజధాని. హుహు. భారత్‌కి ఢిల్లీ ఎలా ఉంది? శంబల ఒక రాజధాని ఆధ్యాత్మికానికి, దైవికంలో. ఋషులు, యోగులందరికీ. కాకపోతే దీనికన్నా పెద్దది గురుసత్తా మండలం. అది అన్నిటికన్నా హైయెస్ట్ పెద్దది. అది హిమాలయాలో ఉంటది. హుహు. దానికి చాలా డిఫరెంట్ అది. చిన్న రాజధాని, ఇంకా అందరికి అందుబాటులో ఉన్న రాజధాని అనేది శంబల అన్నమాట. శంభల. సో, ఈ మధ్య కాలంలో అందరూ కూడా శంబాల గురించి తెలుసుకోవటం, శంబాలాలో ఎవరుంటారు? శంబాలాకి ఎలా వెళ్ళాలి? శంబాలాలో నివాసం ఉండాలి, సాధన చేయాలి అనంటే ఎలా? దీనికి 5 ఉన్నాయండి. ఈ శంబాల గురించి కూడా ఉన్నాయి ఇది విషయాలు. ఇంకొకటి వృక్షాలోకం అనేది ఇంకొక మండలం ఉంది. దాని గురించి మాట్లాడదాం. దాంట్లో ఒక దగ్గర మెన్షన్ చేసింది 5 పాయింట్స్ అన్నమాట. మీ మనసు చిన్న బాలుడిలాగా అయిపోవాలి. ఫస్ట్ కండిషన్. హ్మ్. ఆ లోకాలు పోవాలంటే చెప్తున్నాను. హ్మ్. పసి బాలుడు ఎలా ఉండే మనసు? కల్మషం లేకుండా ఏం లేకుండా పవిత్రంగా ఉన్న తిరిగి అలాంటి మనసు ప్యూర్ ఉండాలి. సోల్. ప్యూర్ సోల్ ఉండాలి. హ్మ్. రెండవది ఏంటంటే ఎటువంటి అహంకారాలు ఏది లేకుండా ఇంద్రియ జీతుడు ఉండాలి. మీకు హ్మ్. ఇంద్రియాలపైన కంప్లీట్‌గా కంట్రోల్ అనేది ఉండాలి. హ్మ్. మూడోది పరిపక్వమైన మీకు బ్రహ్మచర్య అనేది ఉండాలి. హ్మ్. నాలుగోది ఎటువంటి రకాలైన మోహం, మైక్రో లెవెల్‌లో కూడా మోహం అనేది ఉండొద్దు. హ్మ్. ఐదోది ఆత్మదృష్టి అనేది ఉండాలి. హుహు. ఈ 5 అనేది ఉందంటే ఈ హ్మ్. కంప్లీట్‌గా ఇది నేను చెప్పింది అంత ఈజీగా లేదు. హ్మ్. వీటన్నిటిని మీ లోపల అది బిల్డ్ చేసుకోవాలంటే దానికి మీకు చాలా చాలా కష్టమైన విషయాలు. కాకపోతే అది అంత కష్టది కూడా కాదు. మీ ప్రారంభ జన్మలో మీరు మంచి సాధన చేసి ఉంటే భగవద్గీత ప్రకారంగా ఆ సాధన ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతది. ఇక్కడ నుంచి మీరు ఆ లోకానికి పోయే అర్హత కూడా మీరు సాధించుకోవచ్చు. ఇవన్నీ కూడా లేకుండా ఒక మంచి శ్రేష్టమైన గురువు మీకు దొరికినాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గురికి వదలొద్దు. ఓకే. ఈ శంబాలాలో ఉండే వాళ్ళకి ఎటువంటి శక్తులుంటాయి? వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి లోకంలో ఉంటారు కాబట్టి అది వాళ్ళు ఒక ప్యూర్ సోల్. మనం ఏంజెల్స్ అంటాం కదా! ఇంగ్లీష్‌లో ఏంజెల్స్ అనే తీరుగా వాళ్ళు ఒక ఏంజెల్స్ లాగానే ఉంటారు. హుహు. ఒక అంటే ఇప్పుడు 2 రకాలైన లోకాలు. ఇప్పుడు నార్మల్‌గా ఒక మనిషి మన పెద్దలు చనిపోతే వాళ్ళు పితర లోకాలకి పోతారు. హ్మ్. వాళ్ళు చేసిన కర్మల్ని స్వర్గం, నరకం అక్కడ అనుభవిస్తారు. కాకపోతే పితర లోకాలలో ఎవరెళ్తారు? ఎవరు సాధన చేయని వాళ్ళు. సాధన చేసుకున్న వాళ్ళు ఈ శంబల లాంటి లోకంలో ట్రాన్స్‌ఫర్ అవుతారు. అక్కడ వాళ్ళ సాధన శక్తితోని వీళ్ళ మనవడైనా, వాళ్ళ కొడుకులైనా వాళ్ళందరికీ ఆ ఎనర్జీ ఇచ్చేసి వాళ్ళకి కూడా సాధనలో ఇంకా దైవిక మార్గంలో తీసుకొస్తారు. హ్మ్. ఇంకొకటి వాళ్ళకి వీళ్ళు స్వర్గం తర్వాత మళ్ళా ఆ స్వర్గంలో ఉన్న పీరియడ్ ఖతం అయ్యి నరకంలో పోయి మళ్ళా మానవ జన్మ ఎత్తాలి. కాకపోతే వీళ్ళకి మానవ జన్మ మళ్ళా ఉండదు. ఓకే. అలా అన్నమాట. హ్మ్. దీని తర్వాత వాళ్ళు లయమయ్యే అయిపోతారు. వాళ్ళ గురు ఓకే. శక్తిలో. ఈ వృక్షమండలం అనేది ఎక్కడుంటుందండి? వృక్షాలోకం, వృక్షమండలం దీని గురించి వాల్మీకి రామాయణంలో రాసి ఉంది. అయితే హ్మ్. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడికి కలిసిన స్థానం అనేది వృక్షాలోకం అనమాట. వాల్మీకి రామాయణంలో ఇది మెన్షన్ చేసి ఉందన్నమాట. అది వృక్షాలోకం అంటారు దానికి. హ్మ్. ఋషి యొక్క అన్నమాట. చాలా మంది అనుకుంటారు. కాదు ఋషి యొక్క వృక్షాలోకం.
అయితే దానికి కూడా ఇలా నేను చెప్పిన 5 పాయింట్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనసు పవిత్రంగా చిన్న బాలులాగా ఉండాలి. మంచి బ్రహ్మచర్యం ఉండాలి. ఇంకా ఇవన్నీ విషయాలు ఇంద్రియజీతుడు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఖచ్చితంగా అప్పుడే వాళ్ళు ఆ లోకాల్లో పోగలుగుతారు. కాకపోతే ఈ మండలాలు వీటన్నిటిలో పోవాలంటే ఎక్కడ పోవాలన్న ఇది ఉండాలి. మినిమమ్ మనిషిలో భక్తి అనేది ఉండాలి. ఇంకా ఇన్ కేస్ భక్తి అవన్నీ లేకపోతే దీనికి ఆపోజిట్ లోకాలు కూడా ప్యారలల్‌గా ఉంటాయి. అవి హుహు. డైరెక్ట్‌గా మీకు నరకానికి తీసుకుపోతాయి. ఆ! ఆ మనిషి ఇన్ కేస్ చెడు మార్గంలో ఉన్న వ్యక్తులంటే దానికి ఆపోజిట్ లోకాలు కూడా ఉన్నాయి. ఓహ్! +1, +2, +3 అంటే 0 తర్వాత ఇక్కడ -1, -2, -3 కూడా ఉంది. క క అందుకోసమే మనిషిలు అనేది ఈ లోకాల్లో పోయేదానికి అంత హడావిడి పడొద్దు. ఒక శ్రేష్టమైన గురువుని తీసుకొని ఆయన మార్గంలో మనం నడవాలి. సో, వీటన్నిటికంటే పైన గురు సత్తా మండల్. దాని హ్మ్. గురించి విశేషం చెప్పండి. అన్నిటికన్నా పైన గురుసత్తా మండలం. దానికి జ్ఞాన గంజ్ అనేది కూడా శ్రీ గోపీనాథ్ కవిరాజ్ ఆయన గ్రంథంలో ఆయన జ్ఞాన గంజ్ అనే ఒక బుక్ కూడా చిన్నది రాస్తారు. హుహు. ఆయన చాలా మహా మేధావి. అయితే ఆయన గురుసత్తా మండలం కూడా అంటారు. అది హిమాలయాల పైన. అది అండర్ ద డైరెక్ట్ ఫ్రమ్ లార్డ్ శివ. అది శివుని ఒక అండర్‌లోనే ఉంటది ఆ లోకం అంతా ఓకే. కంప్లీట్‌గా. గురు సత్తా మండల్ కింద ఇప్పుడు మీరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లోకాలన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటాయన్నమాట. గురుసత్తా మండలమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. చాలా పెద్దది. హుహు. ఈ ఈ సప్తఋషి మండలాలు హ్మ్. ఇవన్నీ అండర్ ది గురుసత్తా మండలం. హుహు. అలా అన్నమాట. ఇక్కడ గురుసత్తా మండలం, అక్కడ పరమసత్తా మండలం. ఈ రెండిటికి ఓన్లీ ఒకటే ఒక మహారాజు, మహాకాల చక్రవర్తి పరమశివుడే. ఈ 2 లోకాల్ని ఆయన కంట్రోల్ చేసి పెట్టారు. పరాసత్తాలు దేవతలు అందరూ ఉంటారు. గురుసత్తాలు గురువులు, ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ సప్తఋషులు వీళ్ళందరూ ఉంటారండి. బావుంది. అసలు మీరు చెప్తూ ఉంటే ఈ లోకాలు, ఈ మండలాలు, ఈ ప్రదేశాలు, ఈ దేశాలు అబ్బా! ఇవన్నీ ఒకసారి చూసొస్తే బావుండు అని అనిపిస్తోంది. కంపల్సరీ ఇదంతా చూడాలని ఆలోచన కూడా ఉండాలి. ఎందుకు ఉండాలంటే దానికోసం ఘాటుగా సముత్కంఠత ఉండాలి. నేను పోవాలని మళ్ళీ దానికోసం మనిషి సాధన అయినా కనీసం దానికోసమైనా సాధన చేసేసి ఆయన జీవితాన్ని సార్థకం చేస్తాడు. సో, మీ సాధన రహస్యాలు? నా సాధన రహస్యాలు అంటే ఏ పాటు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరు నిత్య జీవితంలో ఎటువంటి సాధన చేస్తుంటారు? నా నిత్య జీవితంలో ఏంటంటే నేను స్వరయోగ సాధన, ఇంకా షట్చక్ర సాధన, ఇంకా కుండలిని సాధన వీటికి సంబంధించినది చేస్తాను. హుహు. ఇది ఏదైతే కుండలిని శక్తిని పైన ఇంకొకటి కుండలిని శక్తి ఉంటది. దాన్ని విశ్వ కుండలిని శక్తి అంటారు. హుహు. ఇంకోటి మహా కుండలిని శక్తి ఉంటే పరా కుండలిని శక్తి. 4 కుండలిని శక్తులు ఉన్నాయి. హుహు. అయితే బ్రహ్మాండానికి దాటే కెపాసిటీ అనేది ఏ కుండలిని శక్తిలో ఉంటుంది విశ్వ కుండలిని అంటారు. విశ్వ కుండలిని శక్తిని కూడా క్రాస్ చేసేసి మహాకుండలిని శక్తి. ఇప్పుడు ఈ మహాకుండలిని శక్తి యొక్క ఎబిలిటీ, ఆ మహాకుండలిని శక్తి దగ్గర సాధన అనేది జరిగితే అది వాళ్ళు మాత్రమే ఈ లోకాల్లో ఇప్పుడు మీరు చెప్పిన మన లోకాలు మాట్లాడుకున్నాం, వాళ్ళు మాత్రమే ఈ లోకాలు ఉండగలుగుతారు. ఆ రకంగా ఈ లోకాల ఒక ఎక్సిబిలిటీ అనేది వాళ్ళకి ఉంటుంది. నార్మల్గా అందరూ చెయ్యలేరు. ఇంకొకటి వచ్చేసి చాలామంది నా గురుగారు నేను కూడా ఆ లోకంలో పోవాలని మరి నాకు తీసుకుపోతారా అని అడిగితే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆయనకి దానికి సంబంధించిన అర్హత అనేది ఉండదు. ఆ అర్హత సాధించుకోవాల్సింది. నేను చెప్పాను కదా! ఆయన మనసు అయినా ఏదైనా చిత్తము అంత పవిత్రంగా ఉండాలి. అప్పుడే చేయగలుగుతారు. నార్మల్‌గా నాకు నా సాధన రహస్యం అనేది ఏం లేదు. నా సాధన ఒకటే ఉంది ఇప్పుడు. నేను అంతర్ముఖంగా ఉన్న శివుడిని చూసుకున్నాను. బహిర్ముఖంలో అందరిలో ఉన్న శివుడిని దర్శనం చేసుకొని ప్రతిరోజు ప్రతి క్షణం కృతార్థం అయితేనే ఉన్నాను. వావ్! గ్రేట్. నమ శివాయ. సాధారణంగా గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటిస్తున్న వారు ఈ గుప్త ప్రదేశాలు, గుప్త దేశాలకు వెళ్ళగలుగుతారా? గృహస్థ ధర్మాన్ని పాటించే వాళ్ళంటే ఇన్ కేస్ భర్త మంచి సాధన చేస్తుంది కానీ భార్య సాధన చేస్తే ఏం చేసేది ఏదంటే హ్మ్. ఒక భర్తకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ లోకాల్లో పోయేది కానీ భార్యకి దొరకదు. ఎందుకంటే దీనికి వ్యక్తిగత సాధన అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంటర్నల్‌గా భార్యాభర్త అనేది కాబట్టి ఇంటర్నల్‌గా ప్రకృతి పరంగా ఒక 8 లాంటివి ఉంటాయి వాళ్ళ కనెక్షన్. కాకపోతే ఈయన కర్మ ఈయనదే, ఆమె కర్మ ఆమెదే. వీళ్ళ కర్మానికి సంబంధించి ఉంటది. వీళ్ళ సాధనకి సంబంధించి ఉంటది. వీళ్ళ ఉన్న పవిత్రతకి సంబంధించి ఉంటది. సో, మనిషి ప్రస్తుతం మనం గమనిస్తే జ్ఞానవంతుడై గ్రహాంతర వాసం కూడా చేస్తున్నారు. సో, చంద్రమండలము అలాగే మార్స్ దగ్గరికెళ్తున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. అయితే గ్రహాంతర వాసుల్ని కూడా చూసారు అని చెప్తూ ఉంటారు.
సో ఒక మనిషి భౌతికంగా ఈ లోకం కాకుండా ఇంకో లోకంలోకి ఏ స్థితిలో వెళ్ళగలుగుతారు? అంటే ధ్యానంలోనేనా? లేకపోతే సాధనా స్థితిలో ఎక్కడ? ఏ స్థాయిలో? చాలా మంచి క్వశ్చన్. ఇంకా చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు నార్మల్గా నా దగ్గర చాలా మందిలో వస్తుంటారు. గురుగారు, నేను పొద్దుగాల నాగమ్మతో మాట్లాడినాను. నాగమ్మ నాకు చెప్పింది 90 పక్కనే ఏదో గుడి ఉంది, ఆ గుడి బయట రావాలని చెప్పింది. సంథింగ్ ఇది ఏంటంటే యాక్చువల్గా సాధనలో పతాంజలి యోగ సూత్రాల్లో స్పష్టంగా ఉన్నది. ఇది ఇది ఏమంటది, ఇది చిత్తవృత్తిలో వస్తాయి. యాక్చువల్గా దీనిని మనము వికల్ప వృత్తి, విపర్య వృత్తి అని అంటారు. వికల్ప వృత్తి అంటే మనం ఆల్రెడీ ఒక డేలో ఎన్నో రకాలైన విషయాలు ఆలోచిస్తాం. దానిని పట్టేసి మన కళలలో అన్నిట్లో సాధనలో కూడా లాస్ట్కి అదే కనబడతాయి. ఇప్పుడు కన్ను మూసుకొని ధ్యానం చేయమన్నారు గురువు గారు చెప్పిన, కాకపోతే ఆయన కన్ను మూసుకొని ధ్యానం చేయమన్నారు, కాకపోతే ఆయన మైండ్లో ఏంది డబ్బులు ఉన్నాయి. ఆయనకు డబ్బే కనబడుతుంది, గుప్త నిధియే కనబడుతుంది, గుడిలే కనబడుతుంది. అది ఏంటంటే ఆయన ఏది ఆలోచించుకుని కూర్చుంటాడో అదే ఆయన లోపల కనబడుతుంది. కాకపోతే దీనిని దాటాలి. విపర్య వృత్తి అంటే స్వతహాగా లోపల నుంచి, ఇప్పుడు ఈయన ఆలోచన లేదు కానీ స్వతహాగా లోపల చూస్తాయి. యాక్చువల్గా చిత్తవృత్తిలో వీటిని నివృత్తి చేయడమే యోగ సాధన. పతాంజలి యోగ సూత్రాల్లో స్పష్టంగా రాసి ఉంది. కాకపోతే మనుషులు ఇప్పుడు ఎలా అయినారంటే ప్రతి ఒక్కరు థాట్స్ ఎలా అంటే, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ నిజమే, నా కళలో అమ్మవారు కాళిక వచ్చింది, మాట్లాడి నిజమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 40 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసిండు, దాని తర్వాత ఆయనకి కళలో అయ్యప్ప స్వామి వచ్చిండే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. పొద్దుంచి సాయంత్రం వరకు 100 బూతులు తిట్టిన పనివాడికి తిట్టిన తర్వాత ఆయనకు రాత్రికి అయ్యప్ప స్వామి కళలో వచ్చిందంటే ఇక నేను నమ్మే వ్యక్తి కాదండి. మీరు నమ్మితే నమ్మొచ్చు. ఇంకొకటి వ్యక్తి చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చాలా మందిలో వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళ దేవతలు వస్తారు, అటువంటి భావాలు ఆ అనేది శరీరం మీద దేవత పూనింది అని అంటారు. అంటారు. అంటే ఒక దేవత ఒక శరీరం మీదకి రావాలి అని అంటే ఆ శరీరానికి అంత శక్తి ఉండాలి కదా. శక్తి ఉండాలి, అంత పవిత్రత ఉండాలి, పవిత్రం ఉండాలి. వీళ్ళలో వస్తాయి. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక పేరు ఉంది, కృష్ణ అనే పేరు సాక్షాత్గా పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకు ఉంది. కాకపోతే మనిషిలో కూడా కృష్ణ అనే పేరు ఉంది. ఇప్పుడు ఈయనలో కృష్ణుడు వచ్చిందంటే ఏ మనిషి ఇన్ని పాపాలు చేసి కృష్ణుడి పేరుతో ఉన్న మనిషి ఆత్మ ఈయనలో వచ్చిందో ఆ పరమాత్మ కృష్ణుడు వచ్చింది అనుకో రాదు. అలా కాళిక. ఇంకొకటి మన దీంట్లో కూడా ఏంటంటే యాక్చువల్లీ అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి 4 సేవకులు, వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంత. పార్వతీ మాతకి 4 సేవకురాలు, వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంత. ఈ 4కి మళ్ళీ 4 సేవకురాలు ఉన్నారు. వీళ్ళు టోటల్గా 4 into 4 చాచక్ 16 16 విద్యలు, 16 నిత్యలు అంటారు. ఈ 16కి మళ్ళీ 4 సేవకులు, వాళ్ళని యోగినులు అంటారు. అది రాజసికంలో ఆ యోగినిని మనం చూస్తే అవి యోగినిలే, తామసికంలో భైరవిలు, ఆ రకంగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే కాళిక అనేది ఆదిశక్తి, కాళిక పేరు. యోగినిలో కూడా కాళిక అనే పేరు ఒక యోగిని ఉంటుంది. సమ్టైమ్స్ ఆ యోగిని వచ్చేసి వీళ్ళేందో కాళిక వచ్చిందని అనుకుంటారు. సమానం పేరు కానీ డైరెక్ట్ కాళికా శక్తి డిఫరెంట్. ఆ యోగిని శక్తికి కూడా అంత అర్హత కూడా లేదు ఇప్పుడున్న పబ్లిక్లో. వాళ్ళకి అసలు దైవికం అనేది తెలియదు. కాకపోతే వీళ్ళు ఏదో నోళ్ళలో ఏదో సంథింగ్ వచ్చేసింది, లేకపోతే ఒక బాటిల్ అనేది తాగిన తర్వాత మత్తులో ఏదో చెప్పేసి అమ్మవారు చెప్పినని పబ్లిక్ కూడా భావం చేసుకుంటారు. ఇంకా అందులో జరిగిపోతే పర్వాలేదు, అరే నిజంగా అమ్మవారు చెప్పింది అయిపోయిందని భావము. ఇన్ కేస్ జరగలేదు ఒక ఏమనుకుంటారు, ఆ మాట బయట కూడా రాదు జరగలేదంటే. ఓకే. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవ్వడం వల్ల, వాళ్ళ భావన వల్ల అలా దేవత వచ్చింది, పూనింది అన్నది అనిపిస్తుంది అంటారా? దీంట్లో 5 రకాలు ఉంటాయమ్మా. ఫస్ట్ రకం అనేది అంటే నేను నెగిటివ్ నుంచి పాజిటివ్ అయిపోతాను. ఫస్ట్ రకం అనేది డ్రామా చేసేటోళ్ళు. ఈ మధ్యలో కొంతమంది హిందువులలో హిందూ ధర్మం ఈరోజు భ్రష్ట పడుతుందంటే కారణం వాళ్ళే అనమాట. వీళ్ళు మేమే అమ్మవాళ్ళు అని ప్రచారం చేసుకొని వాళ్ళు అమ్మవాళ్ళలాగా నగలు వేసేసుకొని పబ్లిక్ని మోసాలు అనేది చేస్తున్నారు. వాళ్ళకి జ్ఞానం కూడా ఏం లేదు ధర్మం గురించి. కాకపోతే అమ్మవారు మేకప్ వేసేసుకొని అమ్మవారు అని చెప్పేసి నడిచింది. ఇది ఫస్ట్ మోసం అనేది ఫస్ట్ నెంబర్. అది డైరెక్ట్ అధర్మం, నేను చెప్పే అవసరం కూడా లేదు. సెకండ్, ఇందులో సైకలాజికల్ పేషెంట్లు ఉన్నారు. సైకలాజికల్ పేషెంట్ అంటే
దే ఆర్ థింకింగ్ ఐఎమ్ సమ్ వాట్, నేను ఏదో ఉన్నాను. ఆ సైకలాజికల్గా అది ఎంత భయంకరమైన వ్యాధి అంటే, సైకలాజికల్ దానికి ఒక వ్యాధి అంటే, దానికి ఒక పేరు ఉంది సైకలాజికల్ ఈ వ్యాధి. ఇది ఆల్రెడీ మన దేశాలు కాదు, వేరే దేశాలు కూడా ఆ వ్యాధి అనేది ఉంది. దే ఆర్ థింకింగ్ వీఆర్ సంథింగ్. ఒక మనిషి అయితే నేను హిట్లర్ అనేది కూడా థింక్ చేసుకున్నాడు. అట్లా ఇది ఒకటి. మూడోది, ఇప్పుడు నేను వైబ్రేషన్లో వచ్చేసాను, మన ఈ కాస్మిక్ ఎనర్జీస్లో వచ్చేసాను. వాళ్ళు ఏదో అడవిలో ఎక్కడి నుంచి పోతున్నారు వస్తున్నారు, అక్కడ ఉన్న కొన్ని చెడు గాలి ప్రభావంలో కూడా పాజిటివ్ కాదు, అక్కడ చెడు గాలి ప్రభావంలో కూడా ఈ యక్షిణులు, ఇంకా దాని కింద లోయెస్ట్ రాక్షసులు యక్షిణుల మధ్యలో కొన్ని లోయెస్ట్ పవర్స్ ఉంటాయి. ఉన్ సబ్కో చుడేల్ బోల్తా హై, చుడేల్ అని పేరు వినవచ్చు, చుడేల్, డయన్, ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా వీళ్ళలో వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఎప్పుడు సత్యాలు చెప్పడు, దయ్యాలు అన్నమాట, దయ్యాల శక్తులు. వాళ్ళు మేము దేవతలు అని చెప్పేసి ఏదో సంవాట్ రాంగ్ చేస్తారు, వీళ్ళకి రాంగ్ చేస్తారు, ఆ నమ్మేటోళ్ళని రాంగ్ చేస్తారు. ఇది ఇటువంటి ఎనర్జీస్లో కొంతమంది భక్తి పరావశం అయిపోయి ఇప్పుడు మీరున్నారు మంచిగా కృష్ణ కృష్ణ పాట వింటారు. ఇప్పుడు కొంతమంది కొంచెం రామారామ పాట ఏదో పాట వినేసి ఇక ఆ కృష్ణుడు చెప్పి ఆయన కృష్ణుడు అయిపోయిన భావం వేలో డ్యాన్స్ చేస్తాడు. వాళ్ళు వేరేగా మీకు అందరిలో కాకపోతే వాళ్ళు ఫేక్ మాటలు ఫేక్ అవన్నీ డ్రామాలు చేయరు. భక్తిలో పాజిటివ్గా పరావశం అయిపోయిన వాళ్ళు, ఇంకా ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు చాలా మంచి స్థానం. భక్తి యోగంలో పరవశంలో ఉన్న అది ఒక సమాధి అనమాట, దానికి ఒక సమాధి స్థితి కూడా అనొచ్చు అనమాట. ఇది 4th స్టేజ్. 5th స్టేజ్ లోపల ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అయిన ఒక అవధూతత్వం, ఆయన కన్నా గొప్ప అవధూత సృష్టి లెవెల్, ఆయనలాగా జీవించి ఆయననే తను అనుకొని ఆయననే తను అయిపోయి తన అహంకారాన్ని మొత్తం దత్తాత్రేయ స్వామి పాదాల దగ్గర పెట్టుకున్నవాడు. దత్తాత్రేయ స్వామిని తన హృదయం అనుకొని తన మనసు అనుకొని తను స్వయంగా దత్తాత్రేయ అయిపోయిన వాడు. దీనికన్నా మంచి స్టేజ్ అనేది సాధన లేదు. ఆయన హీఈస్ ఎ పర్ఫెక్ట్ అవధూత. లేడీస్ కూడా అవధూతులు అవుతారు అట్లా, వాళ్ళు యోగినులని. అది చాలా హైయెస్ట్ స్టేజ్. ఈ 5 తప్ప 6వది లేదు. గురువు యొక్క అనుగ్రహంతో ఈ గుప్త మండలాలు గుప్త ప్రదేశాల దర్శనం చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ. శ్రేష్టమైన శిష్యుడు ఉన్నాడు, గురుకి నచ్చిన శిష్యుడు ఉంటే గురువు ఈ యొక్క ఏళ్ళు పట్టుకుని గుంజి కూడా ఆ లోకంలో తీసుకుపోతాడు. కాకపోతే శిష్యుల్లో అంత సమర్పణ భావము, కాకపోతే అంత తీసుకుపోవాలంటే గురువు ఫస్టే డిసైడ్ చేస్తాడు. ఈయన కెపాసిటీ చూస్తాడు, ఈయన ఎంతవరకు కరెక్ట్ ఉన్నాడు. అప్పటి వరకు గురువు పరీక్ష నడుస్తుండదు. అది డేస్లో ఉండదు, మంత్స్లో ఉండదు, ఇయర్స్లో ఉంటాయి అది. ఇంకా శిష్యుడు ఒక పాజిటివ్నెస్ పైన శిష్యుడు ఒక గుణాలన్నీ టెస్ట్ చేసేసి ఆయన దగ్గర ఉన్న చెడు గుణాలు తీసేసి ఆయనకు మంచి మార్గం మంచి దీంట్లో పెట్టేసి మొత్తం ఆయన మోల్డ్ చేస్తాడు అనమాట, బంగారం లాగా మెరిచినట్టు. తర్వాత ఆయనకు తీసుకుపోతాడు. ఇక ఇన్ కేసు శిష్యుడు గురువు ఒక చేతున్న లోకంలో వెళ్ళిపోయిందంటే ఇక దాని తర్వాత గురువుకి నచ్చిన శిష్యుడు కాబట్టి ఆయన లోకం ఇప్పుడు ఆయన సాధన చేసి సమాధానం తర్వాత ఆ లోకంలో పోయి ఆ శిష్యుని ఎప్పుడు తన పక్కనే పెట్టుకుంటారు ఆ లోకంలో కూడా. సో ఒక వ్యక్తికి రాజయోగం అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటారు? ఏదైనా ఫైనల్గా గురుతోనే ఉంది. ఆయన అంత గురు పట్ల ఆయన ఒక సమర్పణ భావంతోనే ఆయన ఆ స్టేజ్ వరకు కూడా పోవచ్చు. అర్హత సాధించుకోవాలి. మంచి ఇప్పుడు సాధన గురించి చాలా మాట్లాడుతున్నారు అందరూ, కాకపోతే సాధనలో కూర్చున్న అర్హత కూడా లేదు వాళ్ళకి. ఎట్లా అంటే సాధన గురించి నేను సాధన చేస్తున్నా, గురుగారు నాకు ఫోన్లో వాళ్ళే ఫోన్ చేసి అప్పుడు గురుగారు నా కుండలిని యాక్టివేట్ అయిపోయింది, నేను ఫలానా దగ్గర పోయి 2 లక్షలు ఇచ్చినా నా కుండలి యాక్టివేట్ అయింది. నాకు నవ్వు వస్తుంది, 2 లక్షలు ఇచ్చేసి ఎవరో నీకు మీ కుండలిని యాక్టివేట్ చేస్తానంటే. అదంతా పిచ్చి మాటలు పిచ్చి భ్రమలు. ఇప్పుడు బయట మోసగాళ్ళు రెడీ ఉన్నారు, మోసపోవడానికి మనం రెడీ అయిపోతాం. దాని గురించి చాలా అలర్ట్గా ఉండాలి. అట్లాంటి మోసపోకుండా వీళ్ళ స్వయంగా సాధన చేయాలి. ఇంకా రెండోది అర్హత సాధించుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడకుండా ఒకరోజు మౌన వ్రతం. అర్హత కోసం చెప్తున్నాం. మంచి సాధన పరంగా అర్హత రావాలంటే వారం 7 days అంటే 7 times పని చేయాలి. సోమవారం మౌన వ్రతం, మాట్లాడదు. మంగళవారము అన్నం తినదు, ఒకరోజు ఉపవాసం. బుధవారం ఒక స్థలాన్ని పట్టుకుని ఆ రోజంతా ఆ స్థలం నుంచి ఈ రూమ్ నుంచి బయటపోవద్దు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రక్రియలు చేస్తే ఇలా 7 days 7 రకాల ప్రక్రియలు నిరంతరంగా చేస్తుంటే ఆయన ఒక్కటే ప్లేస్లో ఏం మాట్లాడకుండా మనసు అంతరంగంగా చేసేసుకుని ఆత్మ వైపు చూసేసి బ్రహ్మాండమైన ఏకాగ్రత వస్తుంది ఆయనకి. మంచి కూర్చోలేకపోతే ఇట్లా మాట అయితే ఇట్లా చేస్తున్నారు. ఒక ప్లేస్లో కూర్చున్న అర్హత కూడా వస్తలేదు వీళ్ళకి. వీళ్ళు సాధన చేస్తారంటారు. ఎట్లా చేస్తారన్న వాళ్ళు మళ్ళీ కుండలిని యాక్టివేట్ చేసేసుకున్నారు. 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు నాకు నవ్వుస్తుంది. అమ్మ జగన్మాత ఆదిశక్తి, కుండలి శక్తి అంటే సాక్షాత్ పార్వతి మాత. వీళ్ళు ఏ భ్రమలో ఉన్నారు.
కాకపోతే ఈ భ్రమ నుంచి బయట వస్తేనే నిజమైన సనాతన ధర్మం అనేది పబ్లిక్ అర్థమవుతుంది. ఒక వ్యక్తి సాధన ద్వారా సిద్ధి పొందుతారు. ఆ శక్తి ఎంతకాలం నిలుస్తుంది? చాలా మంచి క్వశ్చన్స్. ఎందుకంటే చాలా మందిలో వస్తుంది, నా దగ్గర ఈ శక్తి ఉన్నాడు, ఆయన నా శక్తి బందీ చేసేస్తున్నాడు, ఎవరు నా శక్తి గుంజేసుకున్నాడు, ఇవన్నీ మాటలు మాట్లాడతాను. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, సాధన ద్వారా, నిజంగా సాధన ద్వారా శక్తి వచ్చిందంటే ఆ శక్తి ఎక్కడ పోదు, అది ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది. కాకపోతే అది యాక్టివ్ డీయాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్గానే ఉంటుంది, అది నార్మల్గా నా సాధనతో యాక్టివేట్ అయిపోతుంది. ఆయనకు శక్తి వచ్చిందంటే యాక్టివేట్గా ఉంటుంది. ఎలా అయితే మనం జిమ్ పోతాం, అయితే మజిల్ మెమొరీ ఉంటుంది. ఆయన బాడీ ఎంత వీక్ అయిపోయినా తర్వాత మనం జిమ్ పోతే మళ్ళీ ఆ బాడీ షేప్ మంచి ఆ బాడీ వచ్చేస్తుంది. అలాగనే ఆ సాధన ఒకసారి సిద్ధి, ఏదైనా సాధన సాధిస్తే అది ఆయనలో ఉంటుంది. ఆ డీయాక్టివేట్ ఎప్పుడైతే అంటే ఆయన సాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తాడు. ఆ నియమాలనే నాకు వచ్చేసింది కదా అని నియమాలు వదిలేసి మళ్ళీ తాగుడు గీగుడు మళ్ళీ వేస్ట్గా తయారైతే ఆ శక్తి మళ్ళీ డీయాక్టివేట్ అవుతుంది. మళ్ళీ అది యాక్టివేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఆయన పాజిటివ్ వేలో వచ్చేసి మళ్ళీ పాజిటివ్గానే ఉంటే ఆ శక్తిని మంచిగా యాక్టివేట్ చేయడం కాదు, దాన్ని ఇంకా పెంచొచ్చు కూడా, ఒక మంచి లెవెల్లో కూడా తీసుకుపోవచ్చు. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు? మనిషికి మంచి కావాలనుకున్నా, మనిషికి దైవత్వముఖ స్థితి చెందాలనుకున్నా, మనిషికి జీవితానికి నిజమైన మీనింగ్ ఉండాలంటే గురు అనేది చాలా చాలా అవసరం. అందుకోసం గురు సాంగత్యం చాలా అవసరం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమం. సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదు. త్రికరణ దీక్షతో ఎంతో పట్టుదలతో సాధన చేస్తే ఎన్నో లోకాలని కూడా మనం సంచరించి రావచ్చు. ఆ విధంగా మీరంతా కూడా సాధన చేస్తూ గురుసేవలో తరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.